లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న పేర్లలో నారా బ్రాహ్మణి మరియు వైఎస్ భారతిరెడ్డి ముఖ్యంగా నిలుస్తున్నారు. వీరిద్దరూ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేశారు. అయితే తాజాగా వినిపిస్తున్న ఒక ఊహాజనిత వార్త రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. నారా బ్రాహ్మణి వేసిన ఒక వ్యూహాత్మక అడుగు నేరుగా వైఎస్ భారతికి షాక్ ఇచ్చేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా న్యాయస్థానాల ద్వారా ఈ పోరు సాగడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ కార్యనిర్వాహక సంచాలకురాలిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే రాజకీయంగా కూడా లోకేష్కు మరియు చంద్రబాబు నాయుడుకు వెన్నుదన్నులుగా నిలుస్తున్నారు. అదే సమయంలో సాక్షి మీడియా సంస్థల బాధ్యతలను చూస్తున్న వైఎస్ భారతి కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న పోటీ కేవలం రాజకీయపరమైనదా కాకుండా వ్యాపారం మరియు చట్టపరమైన అంశాలకు కూడా విస్తరించింది. తాజా సమాచారం ప్రకారం కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విషయంలో లేదా గతంలో జరిగిన కొన్ని భూ కేటాయింపుల వివాదాల్లో నారా బ్రాహ్మణి తీసుకున్న చట్టపరమైన నిర్ణయాలపై వైఎస్ భారతికి ఇబ్బందికరంగా మారాయని తెలుస్తుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో సాగుతున్న ఈ కీలకమైన కేసులు నారా బ్రాహ్మణి తరపు న్యాయవాదులు సమర్పించాల్సిన ఆధారాలు ప్రతిపక్షాలకు ఒక గట్టి దెబ్బగా మారాయని ప్రచారం జరుగుతుంది. న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న కొన్ని అంశాలను బ్రాహ్మణి అత్యంత చాకచక్యంగా డీల్ చేశారని, దీనివల్ల వైఎస్ భారతి నేతృత్వంలోని కొన్ని నిర్ణయాలకు బ్రేక్ పడిందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. మొదటిసారిగా బ్రాహ్మణి ఇంతటి దూకుడు ప్రదర్శించడం వల్ల అటు అధికార పక్షం మరియు ఇటు రాజకీయ వర్గాలు విస్మయానికి గురయ్యాయి. సాధారణంగా ముద్ర స్వభావానికి కనిపించే బ్రాహ్మణి ఇలా న్యాయస్థానాల ద్వారా తన పట్టు నిరూపించుకోవడం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన నుంచి వచ్చిన కొన్ని ఆదేశాలు లేదా స్టే ఉత్తర్వులు వైఎస్ భారతికి సంబంధించిన కొన్ని ప్రయోజనాలకు విఘాతం కలిగించాయనేది ఈ కథనం యొక్క ప్రధాన సారాంశం. ఇది కేవలం ఒక వ్యాపార లావాదేవీల చిక్కుముడి మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మహిళా నాయకత్వం ఎంత బలంగా ఉండబోతుందో చూపడానికి ఒక సంకేతం. నారా బ్రాహ్మణి తన మేధస్సుతో మరియు చట్టబద్ధమైన పద్ధతులతో ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోగలరో ఈ పరిణామం స్పష్టంగా చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ న్యాయస్థానాల ద్వారా అందిన ఈ షాక్ నుంచి వైఎస్ భారతి ఎలా కోలుకుంటారో మరియు దీనికి ఎట్లాంటి ప్రతిస్పందన ఇస్తారో వేచి చూడాల్సింది. ఈ పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య చట్టపరమైన రాజకీయ పోరాటం మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాల వల్ల టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రాగా వైఎస్ఆర్సీపీ వర్గాల్లో మాత్రం ఆందోళన కనిపిస్తుంది. న్యాయ పోరాటంలో నారా బ్రాహ్మణి సాధించిన ఈ విజయం ఆమెను ఒక సమర్థవంతమైన నాయకురాలిగా ప్రజల ముందు నిలబెట్టబోతుందనడంలో సందేహం లేదు.